హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు మా పెద్ద అత్తయ్య గారి స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను. ఇవి బొమ్మిడాలు అన్నమాట. మనకి వీటిని కొన్ని చోట్ల కొరమాన్స్ అని కూడా అంటారు. ఇవి ఇంకా పెద్దవి అయితే వాటిని కొరమాన్లు అంటారు. చిన్నవి కాబట్టి బొమ్మిడాలు అలా అంటాము. వీటిని ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేయడానికి ఇలాగ నీట్గా శుభ్రం చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్, కారం. ఇది బాగా ఓల్డ్ మెథడ్ అండి. ఓల్డ్ కాలంలోని ఇలాగ చేపల ఫ్రై ఇలా చేసేవారట. సో ఆవిడ ఇలాగే చేస్తారు. సో ఇవన్నీ మనం మిక్సీ కొట్టేసుకొని ఈ చేపలకి మొత్తం పట్టించేయాలి. నేనైతే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, ఉప్పు, కారము, కొంచెం పెరుగు, లెమన్ వేసి నేను ఫ్రై చేస్తాను. నాకైతే అవి చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇవి కూడా దీని టేస్ట్ కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇది నాకు నచ్చిందా లేదా అన్నది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను నేను మీకు. సో ఇలాగ మొత్తం పట్టించేసుకున్నాం కదా, వాటిని కాసేపు అలా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకుని ఆయిల్ తీసుకోవాలి. దీంట్లో ఒక్కొక్క ఫిష్ మనము వేసేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇలాగా చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయన్నమాట. సో ఇవి ఆనియన్స్ వేసాం కాబట్టి మనము వేసేసి అలా వదిలేయకూడదు. మనము ఇటు అటు కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం చేదొస్తాయి వేగడం వల్ల, ఎక్కువసేపు ఒకవైపు వేగడం వల్ల చేదు వచ్చేస్తాయి. సో అందుకనే మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫిష్ని. అలాగే నేను ఎప్పుడు ఫిష్ ఫ్రై ఎప్పుడు కూడా సిమ్లోనే ఫ్రై చేస్తాను. హై ఫ్లేమ్ అస్సలు పెట్టాను నేను. అలాగే కాసేపు మూత కూడా పెట్టేస్తాను. ఎందుకంటే ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఈవెన్గా ఫిష్ మొత్తం కూడా ఈవెన్గా కుక్ అయ్యిద్ది అన్నమాట. సో అందుకనే కాసేపు మూత పెట్టి సిమ్లో మళ్ళీ తీసి మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ కాసేపు సెకండ్ వైపు కూడా మూత పెట్టి మగ్గ పెడతాను. సో మొత్తం నాకు లాస్ట్లో కొంచెం మూత తీసేసి కాసేపు ఇటు అటు తిప్పి ఎక్కువ ఫ్రై చేస్తాను. అప్పుడు క్రిస్పీగా వస్తుందన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి, కానీ లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఎందుకో యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ప్లీజ్ నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. పైన నేను లెమన్ జల్లాను, బాగుంది. ఫ్రై అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడూ ఆనియన్స్ వేసి చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. మీలో ఎవరైనా చేస్తే కనుక కామెంట్ చేయండి. దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. నేను చేసే దానికంటే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంది. బట్ దీనికి దానికి కంపేర్ చేస్తే నేను చేసుకున్న వేలోనే నాకు ఫిష్ ఫ్రై బాగా నచ్చింది. సో నేను చేసుకున్న వేలో కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా చూడాలనిపిస్తే దాన్ని కూడా చూడండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.